ఛానల్ ఫాలో అవ్వండి. ఓ వచ్చిండ్రు చర్చికి పోయేటోడు. అరే పదండ్రా చర్చికి పోదాం, ఈ రోజు ఆదివారం కదా. మేము రామ్. చర్చికి రాను. అరే ఏంట్రా, నీ పేరేమో ఫిలిప్ రాజ్, నీ పేరు దానియేలు. అరే బైబిల్ ఉన్న మంచి ప్రవక్తల పేరు, సేవకుల పేర్లు పెట్టుకున్నారు కదరా, మీరే నడిపించాల్సింది నన్ను. ఓహో చర్చికా? అవునా చర్చి. తెల్ల బట్టలు వేసుకుంటేనే పరలోకం పోతామంట, మనం తెల్ల బట్టలు వేసుకోలేం, పరలోకం పోమిగా. అవునా? అయ్యో నాతో తెల్ల బట్టలు, నేను నరకానికి పోతానా? చర్చి అంటారు, చర్చికి పోతారు, చర్చిలో ఒక రకంగా బయట ఒక రకంగా, లోపలనేమో తెల్ల పావురాలు, బయటకు రాగానేమో గండు వెల్లులు. ఇంకేం చర్చి? ఓహో మీకు క్రైస్తవుల గురించి తెలియదు కదా, నేను 4 విషయాలు చెప్తా వినండి. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం పరలోకం పోరు. దేవుడు తెల్ల బట్టల్ని చూడడు, మనం వేసుకునే అంగి లోపలున్న హృదయాన్ని చూస్తాడు. నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే చర్చిలో అయినా బయట అయినా ఒకే రకంగా ఉంటారు. ఒకరు తిట్టినా ఒకరు కొట్టినా క్షమించే హృదయం కలిగి ఉంటారు. రీసెంట్ గా ప్రవీణ్ పగడాల ఆయగారు క్రీస్తు కొరకు ఆత్మసాక్షిగా అయ్యారు. ఇలా వైఫ్ ఒక మాట అన్నది, నా భర్తను చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నా అని అన్నది. నిజమైన క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు. నేను రక్షణ తీసుకున్నా, మీరు కూడా రక్షణ తీసుకోవాలని నా ఒక ఆశ. మనం బ్రతికేది కొన్ని రోజులు మాత్రం. మనం ఎప్పటికీ దేవునితో కలిసి ఉండాలంటే మారు మనసు పొంది రక్షింపబడాలి. అరే నిజమే కదరా వాడు చెప్పింది మంచి గురించి. అవును కరెక్టే, వాడు చెప్పింది. నడు చర్చికి వెళ్దాం. రే పొద్దున్న నుంచి ఎందుకేమో కడుపు నొప్పి లేస్తుంది. నాందేముంది, ప్రార్థన చేసుకో. నిన్న నుంచి నాకు కూడా బాగా అవుతుంది, ఎందుకో కానీ అర్థమైతలే. అరే దానికేముంది, ప్రార్థన చేసుకో. అరే నేను ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, వాళ్ళు కొన్ని మాటలు అంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు అనే మాటలు. అరే దాంతోనేముందిరా, ప్రార్థన చేసుకో. అరే నాకు జాబ్ లేదని అందరు చిన్న చూపు చూస్తున్నారు. అరే ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నా, ప్రార్థన చేసుకో. అరే చర్చిలో పాట పాడితే అందరు నవ్వుతుండ్రు బయటకు వచ్చినాక. అరే ఎందుకు బాధపడుతున్నా, ప్రార్థన చేసుకో. అరే అన్నిటికీ ప్రార్థన. అరే ఏంద్రాబాయ్ నువ్వు మొత్తం ప్రార్థన అంటూ. ప్రార్థనతో అన్నీ అయితాయా? అరే ప్రార్థన చేస్తే నిజంగా అయితాయా? అరే అన్నిటికీ డౌట్ పడుతున్నారేమ్రా, మా పాస్టర్ అన్నకు అడుగుదాం. అవునా? బైబిల్ అన్ని రిఫరెన్స్ చూపిస్తావా? పాస్టర్ అన్న దగ్గరికి వెళ్దామా? నడుపుపోదాం. అందరికి వందనాలు. అన్నా వీళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, నేను ప్రార్థన చేయమన్నా. వీళ్ళు నమ్ముతలేరన్నా. ఓహో మీరు నమ్మటం లేదా? అయితే నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ప్రార్థన. ఫిలిప్పి 4:6లో ఏ విషయమునందు చింతింపకుడి, ప్రతి దాని కోసం ప్రార్థన చేయుడి. మొదటి తెసలోనియులకు 5:17లో నిరంతరము ప్రార్థించుడి. మార్కు 11:24లో మీరు ప్రార్థన చేయనప్పుడు, దేవునికి అడిగినప్పుడు నాకు జరుగుతుంది, నేను పొందుకుంటాను అని విశ్వాసం ఉండాలి. చూడండి, సాక్షాత్తు ఆ దేవుడే సెలవిస్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 11:28 వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కనుక మీరు ప్రార్థన చేయుడి. చూడండి, ప్రార్థనే అన్నిటికీ సమాధానం. ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? మాకు అన్ని డౌట్లు క్లియర్ అయినాయి.